1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మనం అనేక ఆలయాల్లో స్వయంభూ మూర్తుల్ని చూస్తూ ఉంటాం. మా. అసలు ఈ స్వయంభూ విగ్రహాలు అంటే ఏంటి? అలాగే స్ఫటికలింగం ఇంట్లో ఉన్నప్పుడు మాంసాహారం తినవచ్చా? స్వయంభూమూర్తి అంటే దేవతల చేత గాని ఋషుల చేత గాని మానవుల చేత గాని ఇతరత్ర ఏ ప్రాణుల చేత గాని ప్రతిష్ఠింపబడనటువంటిది ఏదైతే ఉంటుందో అది తనంతట తానుగా స్వయం స్వయం వ్యక్తమైనటువంటి విగ్రహాన్ని స్వయంభూ అంటారు. అది శివలింగం కావచ్చు, విగ్రహం అవచ్చు, ఏదైనా సరే దాన్ని స్వయంభూ అంటే అది తనంతట తానుగా వెలిసింది అని అర్థం అన్నమాట. ఈ స్వయంభుకి అఖండమైనటువంటి శక్తి ఉంటుంది. మామూలుగా ఇప్పుడు చాలామంది ఏం చెప్తారయ్యా అంటే మానవులు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయంలో విగ్రహాలు ఇన్స్టెంట్ ఫలితాలు ఇస్తాయి. ఆ క్షణం నువ్వు పూజ చేస్తావు, ఆ పూజ చేసిన దాని వరకు నీకు ఫలితం ఉంటుంది. ఓకే, అలాగే రాక్షసులు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలు ఉంటాయి కొన్ని. అటువంటి వాటికి గనక ఆరాధన చేయడం వల్ల ఏమవుతుందయ్యా అంటే ఓ సంవత్సర కాలం నీకు ఆ ఫలితం ఉంటుంది. ఓ సంవత్సరం పాటు నీకు ఆ ఫలితం ఉంటుంది, పూజ చేసిన ఫలితం. అలాగే ఋషులు మునులు ప్రతిష్ఠ చేసినటువంటి ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఇది అగస్త్య మహర్షి వారు ప్రతిష్ఠ చేసినటువంటి లింగం, అలాగే లేకపోతే విశ్వామిత్రుడు ప్రతిష్ఠ చేసిన లింగం, అలా ఋషులు ప్రతిష్ఠ చేసినటువంటి లింగాలు ఉంటాయి. ఆ లింగాలకి ఒకసారి ఆరాధన చేసి అంటే దేవాలయాలు, లింగం అంటే లింగం అనే కాదు, ఏదైనా విగ్రహం, అటువంటి విగ్రహాలకి గనక మనం ఆరాధన చేసినటువంటిదైతే 10 సంవత్సరాలు ఆ ఫలం మనకి ఉంటుంది ఒక్కసారి అభిషేకం చేస్తే. అలాగే దేవతలు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలు ఉంటాయి. విష్ణుమూర్తి దేవాలయం ఏదైనా సరే దేవతలు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం 100 సంవత్సరాలు ఫలితం వస్తుంది. ఒక్క అభిషేకం చేస్తే 100 సంవత్సరాలు అవి రోజు నిరంతరం చేసిన ఫలితం వస్తుందన్నమాట. అలాగే స్వయంభులింగాలు ఉంటాయి, స్వయంగా వెలిసినవి. ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అవి ఎవరూ పెట్టినవి కాదు, స్వయంగా వెలిసినవి. పంచభూత లింగాలు ఉన్నాయి, స్వయంగా వెలిసినవి. అలాగే తిరుపతి, ద్వారకా తిరుమల, అలాగే అన్నవరం, తర్వాత సింహాచలం, కాళహస్తి, ఇటువంటి క్షేత్రాలు ఉన్నాయి, శ్రీశైలం, ఇలాంటివన్నీ స్వయంభు క్షేత్రాలు. ఈ స్వయంభు క్షేత్రాలలో వాటికి అంత ప్రాముఖ్యత ఎందుకు? ఒక్కసారి వెళ్ళి నువ్వు అర్చన చేస్తే 7 జన్మ కృతం పాపం వినశ్యతి, 7 జన్మల యొక్క పాపాలని నివారణం చేస్తుంది. 7 జన్మల పాటు నువ్వు భగవదారాధన చెయ్యకపోయినా సరే నీకు ఆ ఫలితం వస్తుంది. చెయ్యకపోయినా అంటే చెయ్యాలి, ఏదో ఒకసారి చేసి వదిలేసాను కదా, భక్తి ప్రధానం చెప్తున్నా. అంటే ఏ కారణం చేతైనా సరే అటువంటి ఫలితాన్ని, అందువల్ల స్వయంభూ దేవాలయాలకి స్వయంభూ విగ్రహాలకి అఖండమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ కారణంగా స్వయంభూ విగ్రహాలు బాగుంటాయి. తర్వాత స్ఫటికలింగం, ఏ లింగమైనా సరే, స్ఫటికలింగం అనే కాదు, ఏ లింగమైనా సరే ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. దానికి అంటూ ముట్టు మేలు జాగ్రత్తగా తగలకుండా ఉన్నంతసేపు కూడా మాంసాహారం తిన్నా సరే దానికి దోషమే. కాకపోతే మనం పూజ చేసినంతసేపు దాన్ని కాస్త శుద్ధిగా చూడాలి. మనం ఇంట్లో ప్రారంభం చేసేసి వంట ప్రారంభం చేసేసి పూజ చేసుకుంటానంటే అలా కుదరదు. నీ వంట ప్రారంభం అవ్వడానికి ముందే నువ్వు ఇల్లు శుద్ధి చేసుకుని భగవంతుడికి అభిషేకం పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఏదైతే ఆ పూజా మందిరం ఉంటుందో పూజా మందిరం యొక్క తలుపులు వేసేసి నమస్కారం చేసి తర్వాత వంట మొదలు పెట్టుకుని తింటే బాగుంటుంది. కానీ అంతేగాని దేవుడు ఓ పక్కన పూజ చేస్తూ ఓ పక్కన వంట వండుతూ ఉన్నాడు అనుకోండి, ఆ వాసనంతా వీడికి వచ్చి భగవంతుని మీద భక్తి ఉండదు, దాని మీద అనురక్తి కలిగి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలా శివలింగం ఉన్నంత మాత్రాన తినకూడదు చేయకూడదు అనేది ఏం లేదు. ఒక శివలింగం అనే కాదమ్మా, భగవంతుళ్ళు అందరూ ఒకటే. అమ్మవారు ఉంటే తినకూడదా? తినకూడదని ఎందుకు అడగలేదు? విష్ణుమూర్తి ఉంటే తినకూడదని అలా ఏమీ ఉండదు. శివలింగం వేరు, అమ్మవారు వేరు, విష్ణుమూర్తి వేరు అనే ఉండదు. అందరూ భగవంతుళ్ళు ఒకే విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ఒక భగవంతుడు ఇంట్లో ఉన్నప్పుడు ఈ భగవంతుడికి వేరే ఆరాధన, దీనికి ఇలా చేయాలి దీనికి ఇలా చేయాలనే నియమం ఏమి. గురువు గారు, అపవాదులు అవమానాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? అపవాదులు అవమానాల నుంచి కాపాడుకోవాలి అంటే కనుక ప్రధానంగా ఈ అపవాదులు అవమానాలు అనేటటువంటివి జాతక ప్రభావం వల్ల కలుగుతూ ఉంటాయి. అంటే జాతకంలో గోచార ఫలంగా మనకి గోచార ఫలంలో చెడు గ్రహాలు అంటే మన అభివృద్ధికి కారణమయ్యేటటువంటి స్థానాలు, లాభస్థానం కానివ్వండి, లేదా రాజ్యస్థానం కానివ్వండి, భాగ్యస్థానం కానివ్వండి, ఈ మూడు స్థానాల్లో ఉన్నటువంటి అధిపతులు కనుక బలహీనంగా ఉండి గోచారంలో నీచ స్థానంలో ఉంటే, సరైన స్థానంలో లేకపోతే కనుక అవమానాలు అపనిందలు కలుగుతాయి. దానికి ఏం చెయ్యాలి అంటే
అందుకే గోచార ఫలం ఎప్పుడు చూపించుకోవాలి. ఎప్పుడు చూపించుకోవాలి? పెద్దలు పంచాంగ శ్రవణం పెట్టారు ఉగాది రోజు. ఎందుకు పెట్టారయ్యా అంటే ఆ సంవత్సరంలో మొదటి రోజున నువ్వు నీ జాతకం, నీ గోచారం ఎలా ఉందో ఆ రోజు చూపించుకుంటే పంతులు గారు చెప్తారు. ఆదాయం ఎంత, వ్యయం ఎంత, అవమానం ఎంత, రాజ్యపూజ్యం ఎంత అని చెప్తారు. నీకు అవమానాలు, అపనిందలు ఇంత ఉన్నాయన్నా జాగ్రత్తగా ఉండు. ఈ నివారణం కోసం ఇలా ఈ పూజ చేసుకుంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క విధానమైనటువంటి పరిహారాలు ఉంటాయి. అలా వాళ్ళ యొక్క జాతకాన్ని, వాళ్ళ గోచార ఫలాల్ని చూసుకుని ఆ జాతక పరంగా ఒక మంచి జ్యోతిష్కుడు, అనుభవం ఉన్నటువంటి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఆ పరిహారాలు చేసుకుంటే అవమానాలు, అపనిందలు తొలగిపోతాయి. రెండవది, జాతకం లేని వాళ్ళు ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్లు అవి ఏం పేరుని బట్టి ఉన్న వాళ్ళు ఉంటారు. ఏమీ తెలియదు పాపం వాళ్ళకి. వాళ్ళు ఏం చెయ్యాలి? వాళ్ళు గణపతిని ఆరాధన చేస్తే అవమానాలు, అపనిందలు తొలగిపోతాయి. ఒక 108 రోజులు వాడికి ఒక కష్టం వచ్చింది, వాడికి ఒక అవమానం వచ్చింది, లేదు ఒక అపనింద పడింది వాడి మీద, వాడు అమాయకుడు, వాడు ధర్మాత్ముడు, మళ్ళీ వాడు అధర్మం చేసి వాడి మీద నిజంగా అపనింద వచ్చింది అనుకోండి, నిజంగా వాడి మీద వాడికి అవమానం అయింది అనుకోండి, దానికి మనం ఏం చేయలేం. ఒకవేళ వాడు ధర్మాత్ముడు అయ్యుండి, వాడు అమాయకుడు అయ్యుండి అటువంటి వాడి మీద అపనింద వస్తే, ఒకవేళ అటువంటి వాడికి అవమానం జరిగితే 108 రోజులు గణపతి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేయాలి. 21 ప్రదక్షిణాలు చేయాలి. చేసి సంకటనాశక గణపతి స్తోత్రం చదవాలి. చదివి గరిక, ఎర్రపూలు వినాయకుడికి సమర్పిస్తూ, స్వామి నాకు ఈ అపనింద వచ్చింది, నాకు ఈ అవమానం కలిగింది, దాని నుంచి నన్ను బయట వేసి అని నమస్కారం చేయి. ఈ 108 రోజుల లోపల వచ్చిన అపనింద పో. అదే ఎవరైతే అవమానించారో వాళ్ళకి ఇతనంటే గౌరవం పెరుగుతుంది. అది గణపతి యొక్క అనుగ్రహం వల్ల లభిస్తుంది. ఆ కారణంగా మనం గణపతి ఆరాధనతో అవమానాలు, అపనిందలు పోగొట్టుకోవచ్చు. నరదిష్టి, శత్రు పీడలు, నెగిటివ్ ఎనర్జీ, అలాగే కర్మలు, మా. వీటన్నిటి నుంచి విముక్తి పొందడం ఎలా? నరదిష్టి, శత్రుపీడలు అంటే నరదృష్టి అనేటటువంటిది మనం ఆచరించే కర్మని బట్టి నరదృష్టి వస్తుంది. అంటే మన విధానాన్ని, మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి. అలాగే శత్రుబాధలు, తరువాత కర్మ. ఈ శత్రుబాధలు, కర్మఫలం రెండూ కూడా జాతక ప్రభావం వల్ల ఒకటి వస్తుంది, గత జన్మలో మనం చేసుకున్నటువంటి పాపకర్మల యొక్క ఫలితం వల్ల కూడా వస్తుంది. నరఘోష నివారణార్థం చేయాల్సిన పని ఏంటయ్యా అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుకుని ఉదయం సాయంత్రం 2 పూట్ల చదువుకుని ఆంజనేయ స్వామి వారి సింధూరం బొట్టు పెట్టుకోవాలి. ఎవరైతే ఆ క్రియను చేస్తారో వారికి ఆ రోజుకి నరఘోష ఉండదు. తరువాత ఒకవేళ వారు ఒక వ్యాపారం చేస్తున్నారు, నరఘోష వల్ల ఆ యొక్క వ్యాపారం ఇబ్బంది అవుతుంది. చక్కగా ఓ అందమైన ఇల్లు కట్టుకున్నాడు, నరఘోష వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఒంట్లో బాగోట్లేదు, బాగోలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే నరఘోష నివారక యంత్రాలు ఉంటాయి. దాన్ని చక్కగా 41 ఆ యంత్రం తెచ్చుకుని 41 రోజులు నిష్టగా దీక్షతో బ్రహ్మచర్యం వహించి దానికి పూజ చేయాలి. దానికి శక్తిని, అంటే ఒక మంత్రం, నరఘోష నివారణ మంత్రం ఉంటుంది, ఆ మంత్రంతో పూజ చేయాలి. పూజ చేసినటువంటి తర్వాత దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని దాన్ని మనం వ్యాపార స్థలంలో కావాలంటే వ్యాపార స్థలంలో, ఇంటికి కావాలంటే ఇంటి ముందు దాన్ని కట్టుకోవాలి, ఫ్రేమ్ పెట్టుకోవాలి. అంటే గుమ్మానికి బయట తాయెత్తు రూపంలో కట్టుకునే తాయెత్తు రూపంలో, అంటే మనిషికి కావాలంటే తాయెత్తు రూపంలో పెట్టుకోవాలి. ఇంటికి కానీ లేదా షాపుకి కానీ కావాలంటే ఫ్రేమ్లో పెట్టి కట్టుకోవటం. మనిషికి కావాలంటే మాత్రం రక్షా రూపంలో దానికి రాగి రేకులు ఉంటాయి, ఆ రాగి రేకు మీద ఆ యంత్రం రాసి ఇలాగే 41 రోజులు జపం చేసి దానికి పూజ, అభిషేకం, హోమం చేసి 41వ రోజు దాన్ని వెండి తాయెత్తులో పెట్టాలి. పెట్టి అలతాడుకు కానీ లేదా మెడకు కానీ జబ్బకు కానీ కట్టుకోవాలి. ఆ వ్యక్తి కట్టుకుంటే నరఘోషలు ప్రభావం అతని మీద పడవు. అదొకటి. శత్రుబాధలు పోవాలి. శత్రుబాధలు పోవాలి అంటే ఏం చెయ్యాలి? శత్రుబాధలు తొలగిపోవాలంటే అమ్మవారిని ఎక్కువ ఆరాధన చేయాలి, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలి, వీరభద్రుణ్ణి ఆరాధన చేయాలి. అంటే వారి వారి యొక్క కులానుసారంగా, వారి వారి ఇచ్ఛానుసారంగా వారు ఆయా దేవతల్ని ఆరాధన చేయాలి. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారు కానివ్వండి, సుబ్రహ్మణ్య స్వామి వారు కానివ్వండి, అమ్మవార్లు ఉంటారు, దుర్గాదేవి, కాళీ, చండి ఇత్యాది దేవతల్ని ఒక దేవత ఉపాసన నిత్యం చేస్తూ ఉండాలి. ఆ అమ్మవారు ఫోటోనో లేకపోతే ఓ విగ్రహం లేదా ఆ దేవత విగ్రహమో ఫోటోనో తెచ్చుగా ఇంట్లో పెట్టుకుని రోజు పూజ చేస్తూ దండం పెట్టుకుని చేసుకుంటూ ఉంటే శత్రుబాధలు, వాళ్ళు ఏమైనా ప్రయోగాల్లాంటివి చేసినా సరే వీటికి తగలదు, వీడికి ఆ ప్రభావం కూడా రాదు. అలా శత్రుబాధలు నివారణ అవుతాయి. ఇంకోటి ఏంటయ్యా అంటే శత్రువులు, ఇప్పుడు కోర్టు కేసులు ఉంటాయి, వీడిని ఒక అడుగు కూడా ముందుకు వేయనివ్వరు, అంతా చుట్టుముట్టేస్తారు. ఏం చేయాలో అర్థం కాదు, ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్నటువంటి పర్యావసానం ఉంటుంది. అటువంటి వాళ్ళకి నరఘోష నివారక శత్రు
నాశక హనుమత్ హోమం అని ఉంటుంది. అది చేయించుకో. అది 11 రోజులు చేయాలి. ఎవరైతే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి పేరు మీద 11 రోజులు చేయాలి. చేస్తే చేసిన 21 రోజుల్లోపు ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి వాళ్ళు మన జోలికి రాకుండా, ఆ శత్రువులు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన జోలికి రాకుండా, మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ రోజు నుంచి ప్రారంభమై చక్కగా శత్రు బాధ నివారణం అనేది కలుగుతూ ఉంటుంది. తర్వాత శత్రుబాధ, కర్మఫలం. వాస్తవంగా కర్మఫలాన్ని ఎవడూ మార్చలేడు. కర్మలో నువ్వు ఈ కష్టం పడాలి, ఈ రోజున నువ్వు ఈ కష్టం పడాలి అని ఉంటే ఖచ్చితంగా పడాల్సిందే. ఆ కర్మలో నువ్వు ఈ సుఖం అనుభవించాలంటే ఎవడైనా అనుభవించాల్సిందే. దానికి మాత్రం మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. అయితే భగవదారాధన వల్ల నిరంతరం రోజు కూడా తద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే, మనము ఏ రోజుకు ఆ రోజు చేసుకునేటటువంటి భగవదారాధన వల్ల ఆ కర్మఫలం యొక్క ప్రభావం ఫిల్టర్ అయి ఓ 100% వచ్చేది ఓ 25%, 30% మనల్ని ఇబ్బంది పెడుతుంది. జరిగేది జరక్క మానదు. ఇప్పుడు వాడికి ఓ యాక్సిడెంట్ జరిగి 2 కాళ్ళు విరిగిపోవాలని ఉందనుకోండి, ఒక కాలే విరుగుతుంది. ఈ కర్మఫలం ఏంటయ్యా అంటే భగవదారాధన చేసినటువంటి ఫలం వల్ల ఏమవుతుందయ్యా అంటే బాగా పెద్దగా జరిగేది ఫిల్టర్ అయి చిన్నదాంతో, కానీ కర్మ మాత్రం ఖచ్చితంగా ఎవరైనా అనుభవించాల్సిందే. చిన్న కర్మఫలంతో పోతుంది. అందువల్ల భగవదారాధన మాత్రమే కర్మ ఫలం యొక్క నివారణానికి మార్గం తప్ప ఇతరత్ర వేరే ఏ మార్గము. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.